హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు బెంచ్ లైఫ్ పార్ట్ 2ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. పార్ట్ 1 చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. మనం స్టోరీలోకి వెళ్లే ముందు మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ కొట్టేయండి. మరి ఇక స్టోరీలోకి వచ్చేస్తే లాస్ట్ ఎపిసోడ్లో మీనాక్షికి ఈషా ఏవి చేయమని చెప్తుంది కదా. సో తనకి ఏం చేయాలో అర్థం కాక ప్రసాద్ని అడుగుతుంది. ప్రసాద్ తనకి హెల్ప్ చేస్తా అని చెప్పి ప్లాన్ చెప్తాడు. చూడు మీనాక్షి, నువ్వు ఏవి ఇక్కడే షూట్ చేయి, అలాగే నీ షార్ట్ ఫిల్మ్ కూడా ఇక్కడే షూట్ చేయి, దానికి మేమంతా హెల్ప్ చేస్తాం అని చెప్తాడు. అలా చెప్పగానే తనకి కొంచెం ధైర్యం వచ్చి వెంటనే ఆఫీస్ లో లొకేషన్ సెట్ చేస్తుంది. ఆ తర్వాత ఎంప్లాయీస్ ని పిలిపించి డెమో షూట్ చేయాలని అనుకుంటుంది. వాళ్ళకి ఏవి షూట్ చేస్తున్నామని చెప్పి షార్ట్ ఫిల్మ్ కోసం ఆడిషన్స్ పెడుతుంది. కానీ ఒక్కరు కూడా సరిగా యాక్ట్ చేయరు. కొందరైతే అయ్య బాబోయ్ నాకు సిగ్గేస్తుంది, నేను చేయలేను అని చెప్పేసి వెళ్ళిపోతారు. అయినా కూడా మీనాక్షి వెనకడుగు వేయకుండా ట్రై చేస్తూనే ఉంటుంది. తన కోసం బెంచ్ లో ఉన్న వాళ్ళందరూ హెల్ప్ చేస్తారు. ఇక మనోడేమో ప్రసాద్ చుట్టూ తిరుగుతూ ప్లీజ్ సార్ బెంచ్ ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. అయినా కూడా ప్రసాద్ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మీనాక్షి ప్రసాద్ ని యాక్టింగ్ చేయమని చెప్పి ఒక స్టోరీ లైన్ చెప్తుంది. చూడండి సార్, మీ అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేస్తుంది, అలా చేయడం తప్పని మీరు మీ అమ్మాయిని తిట్టాలని చెప్పి స్క్రిప్ట్ ఇస్తుంది. సరే అమ్మా, నీ కోసం చేస్తానని చెప్పి స్క్రిప్ట్ చదువుకొని చెప్తూ ఉంటాడు. కానీ సరిగా యాక్టింగ్ చేయలేకపోతాడు. అది చూసి మీనాక్షి సార్ కొంచెం ఫీల్ తో ఎమోషనల్ గా చెప్పండి సార్, ఇలా ఏం బాగలేదు అనగానే ప్రసాద్ తన కూతుర్ని గుర్తుకు తెచ్చుకొని స్క్రిప్ట్ లో ఉంది కాకుండా తన కూతుర్ని తిట్టిన మాటలు చెప్తాడు. అప్పుడే మనకి ఈషా ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఈషా ఒక మంచి జాబ్ చేస్తూ హ్యాపీగా ఉంటుంది. కానీ వాళ్ళ నాన్నేమో ఈషా ఎవరినో లవ్ చేస్తుందనుకుని తన మీద చాలా కోపంగా ఉంటాడు. ఆ విషయంలో ప్రసాద్ ఈషాని చాలా తిట్టి, చూడు ఈషా, నువ్వు ప్రేమించిన అబ్బాయి నువ్వు చేసే జాబ్ ఏది కరెక్ట్ కాదని చెప్తుంటే ఈషా వాళ్ళ నాన్న మాటలు పట్టించుకోకుండా చూడండి నాన్న, నేనే తప్పు చేయలేదు, నన్ను నమ్మండి అని చెప్తుంది. అయినా ప్రసాద్ వినిపించుకోకుండా ఈషాకి పెళ్లి చేయాలనుకుంటాడు. కానీ ఈషా చేసుకోనని చెప్పి ఈ రోజు నుండి నాకు నచ్చినట్టు ఉంటాను, మీరు పెట్టే ఈ తొక్కలో రిస్ట్రిక్షన్స్ వల్ల నేను ఇంట్లో ఉండనని చెప్తుంది. దాంతో వాళ్ళ నాన్న ఒక్కటి పీకుతాడు. అలా పీకడంతో తను ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. సో ఈ రీజన్ తోనే ఈషా వాళ్ళ నాన్నతో మాట్లాడదు. ఇక జరిగిన స్టోరీని ప్రసాద్ చాలా బాధపడుతూ కెమెరాతో చెప్తాడు. నాదే తప్పమ్మా, నీ మనసు తెలుసుకోకుండా నేను కొట్టాను అని చెప్పి చాలా ఏడుస్తాడు. ప్రసాద్ ని అలా చూసి మీనాక్షి ఏమైంది సార్, ఎందుకు బాధగా ఉన్నారని అడిగితే ఏం చెప్పడు. ఇక మీనాక్షి ప్రసాద్ స్టోరీనే తన షార్ట్ ఫిల్మ్ లాగా తీయాలని డిసైడ్ అవుతుంది. అందులో హీరో మన ప్రసాదే. ఇక ప్రసాద్ కి స్క్రిప్ట్ పేపర్ ఇచ్చి ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ దగ్గరికి బాలు వచ్చి సార్ మీకు పుణ్యం ఉంటుంది సార్, ఆ బెంచ్ ఏదో నాకు ఇచ్చేస్తే నేను నా లవర్ కి లైన్ వేసుకుంటానని చెప్తాడు. అవునా సరే తీసుకపోరా అని చెప్పి ఇచ్చేస్తాడు. ఇక మనోడి ఆనందం చూడాలి, గాల్లో తేలిపోతూ ఉంటాడు. మరొక వైపు మహేష్ తన ఆఫీస్ కి వెళ్లకుండా మీనాక్షి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ తనేమో షూట్ లో బిజీగా ఉండి రాలేనని చెప్తుంది. ఇక మన గాయత్రికి ఏమో రవి మీద రోజు రోజుకి డౌట్స్ పెరిగిపోతూ ఉంటాయి. తను అడిగే డౌట్స్ కి మనోడికి ఇంటికి వెళ్లాలంటేనే భయం వేస్తుంది. అలా మనోడు గోవా వెళ్లే రోజు రానే వస్తుంది. వెంటనే బ్యాగ్ ప్యాక్ చేసుకుని కారులో కూర్చుంటాడు. అప్పుడు గాయత్రి వచ్చి ఏంటి బావా గోవాకి వెళ్తున్నావా అని అడిగితే అవును, చిచి కాదు కోల్కతాకి వెళ్తున్నా అని చెప్తాడు. మరొక వైపు మహేష్ కి మీనాక్షి మీద చాలా కోపం వచ్చి వెంటనే తన ఆఫీస్ కి వెళ్లి మీనాక్షి గురించి కనుక్కుంటాడు. అప్పుడు మహేష్ కి అంతా అర్థమవుతుంది. మీనాక్షి బెంచ్ లో ఉండి షార్ట్ ఫిల్మ్స్ తీస్తుందని. నిజం తెలుసుకున్న మహేష్ మీనాక్షి దగ్గరికి వెళ్లి ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడిగితే చూడు మహేష్, మా ఇంట్లో నా ప్యాషన్ గురించి తెలిస్తే అస్సలు ఒప్పుకోరు, అందుకే సిటీకి వచ్చి మరి జాబ్ తెచ్చుకొని బెంచ్ తెచ్చుకున్నా, ఇదంతా కూడా సినిమా కోసమే చేస్తున్నా అని చెప్తుంది. చూడు మీనాక్షి, డైరెక్టర్ అయ్యే ఛాన్స్ కోట్లలో ఒక్కరికి మాత్రమే వస్తుంది. నా మాట విని బెంచ్ లైఫ్ ని వదిలేసి నన్ను పెళ్లి చేసుకో, నీకు ఇవన్నీ సెట్ అవ్వవు. అయినా ఇదంతా కాదు, నేను మీ అమ్మతో చెప్తానని చెప్పి వెళ్ళిపోతాడు. వెంటనే మహేష్ మీనాక్షి వాళ్ళ అమ్మకి కాల్ చేసి ఆంటీ మనం ఎంగేజ్మెంట్ పెట్టుకుందామని చెప్తాడు. ఇదే విషయం వాళ్ళమ్మ మీనాక్షితో చెప్తుంది. అది వినగానే మీనాక్షి చాలా షాక్ అవుతుంది. మరొక వైపు రవి వాళ్ళ ఫ్రెండ్స్ తో గోవా వెళ్ళడానికి రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ కి కాల్ చేసి రే మామ, ఈసారి ఎవడాపినా మనం గోవా వెళ్ళడం మాత్రం కన్ఫర్మ్, త్వరగా వచ్చేయండి అని చెప్తాడు. ఏమోరా రవి, శని ఎటువైపు నుంచి వస్తుందో ఎవరికి మాత్రం తెలుసు, నాకు ఇక్కడ తేడా కొడుతుంది మామ అని చెప్తారు. తేడలేదు పేడలేదు, ముందు రాండ్రా, తర్వాత ఎవడు వస్తాడో చూసుకుందాం అని చెప్పి చాలా బిల్డప్ ఇస్తుంటాడు. అలా కాసేపు వెయిట్ చేసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేస్తారు. మనోడు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి మామ మనం గోవా బీచ్ లో కూర్చొని మస్తు బీరు తాగుతూ ఎంజాయ్ చేద్దామని చెప్తున్నప్పుడు గాయత్రి ఎంట్రీ ఇస్తుంది. గాయత్రిని చూడగానే మళ్ళీ మాట మార్చాలనుకుంటాడు. కానీ తనకి ఆల్రెడీ నిజం తెలిసిపోయింది కాబట్టి ఇక సైలెంట్ అయిపోయి మేక పిల్లల తన వెనకాలే ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళగానే గాయత్రి చాలా విషయాలు రవిని అడగాలనుకుంటుంది. కానీ రవి వాళ్ళ అమ్మని అడ్డు పెట్టుకుని తప్పించుకుంటాడు. దాంతో తను రవి మీద చాలా కోపంతో ఉంటుంది. మరొక వైపు ప్రసాద్ బాలు ప్లేస్ లోకి వచ్చి బాలుని తన ప్లేస్ లోకి పంపించేస్తాడు. బాలు వెళ్లే ముందు చాలా ఓవర్ యాక్షన్ చేస్తూ మా ప్రసాద్ గారిని చాలా జాగ్రత్తగా చూసుకోమని తన టీమ్ తో చెప్పి ఈషా దగ్గరికి వెళ్తూ ఉండగా తనే బాలు ఆఫీస్ కి వచ్చేస్తుంది. ఈషాని చూసి బాలు ఏంటి ఈషా నువ్వు మా ఆఫీస్ లోకి వచ్చావేంటని అడిగితే నీకు తెలియదా బాలు, ప్రకాష్ నా ప్లేస్ లోకి వెళ్లిపోయాడు, నేను ప్రకాష్ ప్లేస్ లోకి వచ్చేసా అని చెప్తుంది. అది వినగానే బాలు చాలా షాక్ అవుతాడు. ఈ షాక్ కి కారణం ప్రసాద్
అని తెలిసి చాలా కోపం వచ్చేస్తుంది. ఇక ముగ్గురు వాళ్ళ ప్రాబ్లమ్స్ ని చాట్ లో చెప్తారు. అందులో మనోడు చాలా బూతులు తిడతాడు. నెక్స్ట్ డే వాళ్ళ ఆఫీస్ లో చాలా పెద్ద మీటింగ్ జరుగుతుంది. వాళ్ళ కంపెనీ ఫైనాన్షియల్ స్ట్రెస్ లో ఉండడం వల్ల కొందరు జాబ్స్ ని పీకేయాలనుకుంటారు. ముందుగా బెంచ్ మీద ఉన్న వాళ్ళతో స్టార్ట్ చేస్తారు. వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ చేసి పనికిరాని వాళ్ళని తీసేయాలనుకుంటారు. ఈ విషయాన్ని ఎవరితో చెప్పకుండా హ్యాండిల్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్ లో ఈషా దగ్గరికి ప్రసాద్ వెళ్లి, చూడు తల్లి, నేను మారిపోయాను, నన్ను క్షమించు, నాతో మాట్లాడమని అడుగుతాడు. కానీ ఈషా ప్రసాద్ చెప్పే మాటలు అస్సలు నమ్మదు. మీరు మారిపోలేదు, మీకు నా మీద ప్రేమే లేదు అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఈషా అలా మాట్లాడినందుకు ప్రసాద్ చాలా బాధపడతాడు. నెక్స్ట్ డే బాలు చాలా కోపంగా ప్రసాద్ దగ్గరికి వెళ్లి, చూడండి ప్రసాద్ గారు, నా సీట్ నాకు ఇచ్చేయండి. మీరు కావాలని నన్ను మోసం చేసి నా ప్లేస్ లోకి వచ్చారని తెలుసు, కానీ ఇదంతా ఎందుకు చేస్తున్నారు? నేను ఈషాని లవ్ చేస్తే నీకేంటండి ప్రాబ్లం అని అడిగితే, చూడు నేను ఒక పోలీసుని, నీ వల్ల ఒక అమ్మాయి జీవితం స్పాయిల్ అవ్వడం నాకు ఇష్టం లేదని చెప్తాడు. చూడండి ప్రసాద్ గారు, చివరిసారిగా వార్నింగ్ ఇస్తున్నాను, నా ప్లేస్ ని నాకు ఇచ్చేస్తారా లేదా అని అడిగితే, నేను ఇవ్వను, ఏం చేస్తావురా, మళ్ళీ సీట్ కావాలని నా దగ్గరికి వచ్చావనుకో ఎన్కౌంటర్ లో లేపేస్తా అని చెప్పి వెళ్ళిపోతాడు. మరొక వైపు మహేష్ మీనాక్షి దగ్గరికి వెళ్లి, చూడు ఇప్పుడు నేను చెప్పినట్టే జరగబోతుంది, మన కంపెనీ వాళ్ళు బెంచ్ మీద ఉన్న వాళ్ళని తీసేస్తున్నారంట, అందులో నీ పేరే ఫస్ట్ ఉందని చెప్తాడు. అది వినగానే మీనాక్షి చాలా షాక్ అవుతూ, నా జాబ్ ఎలా పోతుందని అడిగితే, పోకుండా ఎలా ఉంటుంది మీనాక్షి, అసలు నీ జాబ్ కి ఎప్పుడైనా న్యాయం చేసావా? ఒక్క దాంట్లో పార్టిసిపేట్ చేయలేదు, ఎలా ఉంటుంది చెప్పు? ఇటు జాబ్ పోయి అటు డైరెక్షన్ పోయి మీ ఇంటికి వెళ్లి అంట్లు తోముకుంటావా ఏంటి? అందుకే నేను చెప్పేది విను, ఇప్పటి నుంచైనా కొంచెం సీరియస్ గా ఉండమని చెప్తాడు. ఇక ఈ విషయాన్ని ప్రసాద్ దగ్గరికి వెళ్లి చెప్తుంది. అప్పుడు ప్రసాద్ తనకి ఈ రోజు నుంచి సిన్సియర్ గా జాబ్ చేయమని చెప్తాడు. వెంటనే ఈషా దగ్గరికి వెళ్లి ఏవి రెడీ అయిపోయింది అని చెప్తుంది. ఇక మన బాలు ఏమో ఈషాకి ప్రపోజ్ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు, కానీ మనోడి వల్ల అవ్వదు. రవి ఏమో తన వైఫ్ కి కనిపించకుండా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటాడు. మీనాక్షి లైఫ్ కూడా చాలా సాడ్ గా ఉంటుంది. సో వాళ్ళు ముగ్గురు కలుసుకుని వాళ్ళ బాధలు షేర్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ డే అందరూ మౌనిక పెళ్లికి వెళ్ళడానికి రెడీగా ఉంటారు. అందరూ సింగిల్ గా వస్తే మన రవి మాత్రం తన వైఫ్ ని తీసుకుని వస్తాడు. అప్పుడే ప్రసాద్ దగ్గరికి మీనాక్షి వచ్చి, ప్రసాద్ గారు, మనం తీసిన షార్ట్ ఫిలిం ప్రొడ్యూసర్ చూసారంట, నన్ను ఈ రోజు ఈవినింగ్ రమ్మన్నాడు, సో నేను పెళ్లికి రావట్లేదని చెప్తుంది. సరే అమ్మా, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, ఆ తర్వాత మనం వెళ్లి మహేష్ తో నీ పెళ్లి గురించి మాట్లాడదాంలే అని చెప్పి బస్ లో కూర్చుంటాడు. అప్పుడే బాలు వచ్చి ఈషా పక్కన కూర్చోవాలనుకుంటాడు. కానీ ప్రసాద్ ఈషా దగ్గర కూర్చొనివ్వకుండా తన దగ్గర కూర్చోబెట్టుకుని, రే బాలు, అది లేడీస్ సీట్రా, నువ్వు కూర్చోకూడదని చెప్తాడు. అప్పుడే బాలు ఫ్రెండ్ వచ్చి ఈషా పక్కన కూర్చుని తనతో ముచ్చట్లు పెడుతూ ఉంటాడు. ఇక మనోడికి కాలిపోయి రవితో ప్రసాద్ గురించి చెప్తూ, రే రవి, నేను ఈషాకి లైన్ వేస్తే ఈయనకి ఏమవుతుందిరా అని అడిగితే, ఏమో అన్నా, నాకేం తెలియదు, మళ్ళీ నన్ను అడక్కో అని చెప్తాడు. సరే పోరా అని చెప్పి బస్ లోనే ఈషాకి లైన్ వేస్తూ ఉంటాడు. అప్పుడే బాలుకి అన్నోన్ నెంబర్ నుండి ఒక మెసేజ్ వస్తుంది. చూడు బాలు, ఆ పెద్దయిన ఎవరో కాదు, ఈషా ఫాదర్ అని ఉంటుంది. ఆ మెసేజ్ చదివిన తర్వాత మనోడికి నరాలు కట్ అయిపోయి ఏం చేయాలో తెలియక సడన్ గా బుద్ధిమంతుల్లా మారిపోయి ప్రసాద్ ని పొగడేస్తూ ఉంటాడు. కానీ ప్రసాద్ కి కొంచెం కూడా బాలు మీద కోపం తగ్గదు. దాంతో బాలు పిల్లిలా సైలెంట్ గా వెనక్కి వెళ్లి కూర్చుంటాడు. అయినా బాలుకి మెసేజెస్ వస్తూనే ఉంటాయి. చూడు బాలు, నాకు ఆయన ఈషా ఫాదర్ అని ముందే తెలుసు, కానీ లేట్ గా చెప్తున్నా, ఏమనుకోకు, కొంచెం జాగ్రత్తగా ఉండు, లేదంటే ఎన్కౌంటర్ లో లేపేస్తాడని చెప్పగానే బాలు చాలా భయపడిపోతూ, ఎవడ్రా వీడు ఇప్పుడు మెసేజ్ చేసి భయపడుతున్నాడు, ఈ మెసేజ్లు ముందే పంపించి ఉండొచ్చుగా అని పంపించామనే తిడుతూ ఉంటాడు. ఇక బస్ దిగిన వెంటనే రవి దగ్గరికి వెళ్లి, రే రవి, ఆ ముసలోడు ఎవరో కాదు, మన ఈషా వాళ్ళ ఫాదర్ అని చెప్తాడు. అవునా అని ఏం తెలియనట్టుంటాడు. చూడు రవి, నా బ్రతికేంట్రా ఇలా ఏడ్చింది, ఎవరైనా వాడి లవర్ దగ్గరికి వెళ్లి వాడి లవ్ మ్యాటర్ చెప్తాడు, కానీ నేనేంట్రా డైరెక్ట్ వాళ్ళ బాబుకి చెప్పానని గిల్టీగా ఫీల్ అవుతాడు. అది వినగానే రవి, సరే అన్నా, ఇప్పుడు ఈషాని వదిలేయబోతున్నావా అని అడిగితే, లేదురా, నాకు ముసలుడి మీద ఉన్న భయం కంటే ఈషా మీద చాలా ప్రేమ ఉంది, తనని వదిలేదే లేదు, ఈ రోజు ఎలాగైనా ప్రపోజ్ చేస్తా అని చెప్తాడు. నువ్వు చాలా మంచోడివన్నా, ఈషాని లవ్ ని యాక్సెప్ట్ చేస్తుందని చెప్పి గాయత్రిని కలవడానికి వెళ్తాడు. గాయత్రి తన తమ్ముడితో రవి గురించి మాట్లాడుతూ ఉంటుంది. అది రవి చూసి, చూడు గాయత్రి, నాతోనే ఉండు, ఎక్కడికి వెళ్ళకు సరేనా అని చెప్పి తీసుకెళ్తాడు. ఒకవేళ తనని ఒంటరిగా వదిలేస్తే మనోడి సీక్రెట్స్ ఎక్కడ బయటికి వస్తాయో అని చాలా భయపడతాడు. అప్పుడే మనకి పెళ్లి కొడుకుని చూపిస్తారు. ఆ పెళ్లి కొడుకు ఎవరో కాదు, మన కిషోరే. కిషోర్ బెంచ్ మీద ఉండడంతో హ్యాపీగా మౌనికతో తిరిగి తనని లవ్ చేస్తాడు. మరొక వైపు గాయత్రి రవి దగ్గర నుండి తప్పించుకొని రవి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి రవి గురించి అడుగుతుంది. చూడండి అన్న, మా రవి మీకు ఎప్పుడైనా డబ్బులు ఇచ్చాడా అని అడిగితే, లేదే, ఇవ్వలేదని చెప్తాడు. అలాగే అక్కడే ఉన్న మిగతా ఫ్రెండ్స్ ని కూడా కనుక్కుంటే వాళ్ళందరూ రవి గురించి నెగిటివ్ గానే చెప్తారు. వాళ్ళ మేనేజర్ అయితే, ఇన్ని రోజులు రవి ఆఫీస్ కి కూడా రాలేదు, వాడికి బెంచ్ ఇచ్చాం కదా, నీతో చెప్పలేదా అని అడిగితే, హా చెప్పాడు, కానీ 2 months క్రితమే మళ్ళీ లెటర్ వచ్చిందని చెప్పి జాబ్ లో జాయిన్ అయిపోయాడు కదా అని అడిగితే, వాడి మొహం, వాడు నీతో మొత్తం అబద్ధమే చెప్పాడని చెప్తాడు. దాంతో గాయత్రికి రవి గురించి మొత్తం అర్థమవుతుంది. ఇన్ని రోజులు నన్ను నమ్మించి మోసం చేశాడని. సో తను ఫుల్ కోపం
మీద ఉంటుంది. అప్పుడే రవి వచ్చి తనని దూరంగా తీసుకెళ్లిపోతాడు. అప్పుడు గాయత్రి మాట్లాడుతూ, నీ గురించి మొత్తం తెలిసిపోయింది బావా, నువ్వు నాకు అన్ని అబద్ధాలే చెప్పావు కదూ, కానీ ఎందుకు అలా చేస్తున్నావు బావా, నాతో ఎందుకు దూరంగా ఉంటున్నావు అని అడుగుతుంది. చూడు గాయత్రి, ఏదో పెద్ద కుంపలంటుకుపోయినట్టే చేస్తున్నావు కదా. అవును, నీతో చెప్పలేదు, అబద్ధాలు ఆడాను, అయినా నాకు ఇష్టం వచ్చినట్టు ఉందాం అనుకున్నాను, అయితే ఏంటిప్పుడు అని చాలా కోపంగా చెప్తాడు. చూడు బావా, నేను నిన్ను చాలా నమ్మాను, నువ్వే నా ప్రాణమని బ్రతుకుతున్నాను, నీకోసం నేను ఎవరిని ఫ్రెండ్స్ కూడా చేసుకోలేదని చెప్తుంది. చూడు గాయత్రి, నీ ఇష్టాలు వేరు, నీకు నచ్చినట్టు నువ్వు ఉండు, నాకేం పర్లేదు, నీ ఇష్టాలు నీవి, నా ఇష్టాలు నావి, ఎవరికి వచ్చినట్టు వాళ్ళు ఉందాం, అయినా నేను నిన్ను పెళ్లి చేసుకుని చాలా పెద్ద తప్పు చేశానని చాలా కోపంగా చెప్తాడు. దాంతో తన హార్ట్ పగిలిపోయి చాలా ఏడుస్తుంది. మరొకవైపు మీనాక్షి ప్రొడ్యూసర్ ని మీట్ అవుతుంది. ప్రొడ్యూసర్ తన స్టోరీ మొత్తం చదివి, చూడమ్మా మీనాక్షి, నువ్వు రాసిన స్టోరీ చాలా బాగుంది, కానీ నువ్వు తీసిన షార్ట్ ఫిల్మ్ నాకు నచ్చలేదమ్మా, నువ్వు తీసిన షార్ట్ ఫిల్మ్ లో అసలు ఏముందమ్మా, మూవీ అంటేనే ఆడియన్స్ తో చప్పట్లు కొట్టించాలి కానీ ఇలా ఉండకూడదు, అయినా షార్ట్ ఫిల్మ్ పోతే పోనీ కానీ నువ్వు రాసిన స్టోరీ చాలా బాగుందమ్మా, ఒక పని చేయి, నీకు ఎలాగో సినిమా తీయడం రాదు కాబట్టి ఆ స్టోరీని నాకు ఇవ్వు, నేను ఒక మంచి డైరెక్టర్ చేతిలో పెడతానని చెప్తాడు. కానీ తను ఒప్పుకోదు. దాంతో ప్రొడ్యూసర్ మీనాక్షిని ఇన్సల్ట్ చేసి పంపించేస్తాడు. మరొకవైపు మన గ్రీకు వీరుడు ఈషాకి ప్రపోజ్ చేయడానికి తన దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఈషాకి ఒక మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ లో బెంచ్ లో ఉన్న వాళ్ళందరి జాబ్స్ పోతున్నాయి అని చెప్పి లిస్ట్ పంపిస్తారు. ఆ లిస్ట్ లో రవి, మీనాక్షి అలాగే బాలు పేర్లు కూడా ఉంటాయి. ఈ విషయం తెలియగానే ఈషా చాలా షాక్ అవుతుంది. వాళ్ళందరిలో మన బాలు పేరు టాప్ లో ఉంటుంది. ఇదే విషయం బాలుతో చెప్తే బాలు చాలా లైట్ గా తీసుకుంటాడు. పోతే పోనీ తొక్కలో జాబ్, నా లైఫ్ అంతా పెళ్లి పిల్లలు, హ్యాపీగా మందేశామా పడుకున్నామా ఇంతే అని చెప్తాడు. బాలు అలా చెప్పగానే ఈషాకి చాలా కోపం వచ్చి, ఏంటి బాలు అలా మాట్లాడుతున్నావు, 10 సంవత్సరాలుగా ఒకే ప్లేస్ లో కూర్చొని ఉన్నావు, కొంచెమైనా సీరియస్నెస్ లేదా, ఇలా ఉంటే ఏ అమ్మాయి నిన్ను ఇష్టపడుతుంది బాలు, ఒకవేళ ఇష్టపడినా కూడా ఆ అమ్మాయికి నువ్వు కరెక్ట్ కాదని చెప్పేసి వెళ్ళిపోతుంది. దాంతో మొదటిసారిగా మనోడి మనసు గాయపడుతుంది. తనకి చెప్పాలనుకునే విషయం కూడా చెప్పలేకపోతాడు. మరొకవైపు ప్రసాద్ తన ఫ్రెండ్ ని పిలిపించి ఈషాతో మాట్లాడి, నువ్వే మా ఇద్దరిని ఎలాగైనా కలపాలని అడుగుతాడు. అతను కూడా మాట్లాడి చూస్తాడు, కానీ లాభం లేకుండా పోతుంది. ఇక కిషోర్ కి పెళ్లి టైం వచ్చేస్తుంది. అప్పుడే కిషోర్ జాబ్ కూడా ప్రమాదంలో ఉందని తెలుస్తుంది. దాంతో కిషోర్ ఈ పెళ్లి జరుగుతుందో జరగదో అని కంగారు పడుతూ ఉంటాడు. ఈ విషయం తెలిసినా కూడా మౌనిక కిషోర్ ని మ్యారేజ్ చేసుకుంటుంది. ఎందుకంటే కిషోర్ గురించి తనకి పూర్తిగా తెలుసు కాబట్టి. ఇక కిషోర్ పెళ్లి అయిపోయాక గాయత్రి రవిని వదిలేసి తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. మరొకవైపు మీనాక్షికి కూడా పెళ్లి ఫిక్స్ అవుతుంది. దాంతో మళ్ళీ ముగ్గురి జీవితాల్లో బ్యాడ్ డేస్ వచ్చేస్తాయి. బాలు వర్షంలో కూర్చుని బాధపడుతూ రాజుతో ఇలా అంటాడు, రే రాజ్, నేను తను ఎస్ చెప్తే ఏం చేయాలో ఆలోచించాను, కానీ తను నో చెప్తే ఏం చేయాలో ఆలోచించలేదురా, అందుకే నా మనసు చాలా బాధగా ఉందని చెప్తాడు. మరొకవైపు ప్రసాద్ కూడా తన జాబ్ కి రిజైన్ చేసేసి ఈషా నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో మీనాక్షిని వాళ్ళ అమ్మ చాలా తిడుతూ ఉంటుంది. నువ్వు ఎంత చెప్పినా వినవానే, మళ్ళీ షార్ట్ ఫిలిమ్స్ అంటూ తిరిగినవనుకో బాగోదు చెప్తున్నా, అయినా ఆ ప్రొడ్యూసర్ ఎందుకు వద్దన్నాడే, నీకు టాలెంట్ ఉందా, పోనీ సినిమా తీయడానికి డబ్బులున్నాయా, ఏముందని నువ్వు సినిమా తీస్తా అంటున్నావు, అలా ఇంకా ఎన్ని సంవత్సరాలు తిరుగుతావు అని అడిగితే తను సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉంటుంది. నెక్స్ట్ డే బెంచ్ లో ఉన్న వాళ్ళందరికీ ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉంటాయి. మన 3 ఇడియట్స్ ని కూడా ఇంటర్వ్యూ చేస్తే ఒకరు కూడా తిన్నగా సమాధానం చెప్పరు. ఒక మీనాక్షి మాత్రమే ఏదో అలా ట్రై చేస్తుంది. సో వాళ్ళు చూద్దామని చెప్తారు. ఇక వీళ్ళు బయటికి వచ్చి, అన్న మనందరి జాబ్స్ పోయేలా ఉన్నాయి అని చెప్తూ మందు తాగుదామా అని అడుగుతాడు. లేదురా, ఇవాళ మన ఆఫీస్ 25th యానివర్సరీ ఉంది కదా, వెళ్దాం పదా అని చెప్పి తీసుకెళ్తాడు. అక్కడ ఈషా గిరీష్ తో ఫోన్ లో మాట్లాడడం చూసి అక్కడ నుంచి నేరుగా ఆఫీస్ కి వెళ్ళిపోతాడు. మరోవైపు ప్రసాద్ కూడా తన జాబ్ కి రిజైన్ చేస్తున్నట్లు లెటర్ ఇచ్చి వస్తాడు. ఇటువైపు రవి ఇంటికి వెళ్లి తన జాబ్ ప్రాబ్లం లో ఉందని వాళ్ళ అమ్మతో చెప్తాడు. అప్పుడు వాళ్ళమ్మ గాయత్రి గురించి అడుగుతుంది. అది నాతో గొడవ పెట్టుకుని తన ఇంటికి వెళ్ళిపోయింది అని చెప్తాడు. సరే వెళ్ళి తీసుకురాపోరా అని వాళ్ళమ్మ చెప్తే, నేను తీసుకురాను పోవే, తను కొన్ని రోజులు అక్కడే ఉండనివ్వు, అప్పుడే నాకు కొన్ని రోజులు ప్రశాంతంగా ఉంటుందని చెప్తాడు. ఇక వాళ్ళ అమ్మకి కోపం వచ్చి రవిని కొడుతుంది. దాంతో రవి చాలా కోపంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. బయట రవికి తెలిసిన అంకుల్ కనిపిస్తాడు. రవి ఇప్పటిదాకా పడిన బాధలన్నీ అతనితో పంచుకుంటాడు. అప్పుడు అతను అమ్మాయిల మనస్తత్వం గురించి రవితో చెప్తాడు. చూడు రవి, అమ్మాయిలకి పెళ్ళయ్యాక వాళ్ళకి అన్ని మనమే, వాళ్ళని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళకి పెద్దగా కోరికలు కూడా ఏముండవు, నీ భార్య నీతోనే ఉండాలనుకుంటుంది, తన జీవితంలో ఎక్కువ స్పేస్ నీకే ఇచ్చింది, ఇక గొడవలంటావా, ఈ గొడవల వల్లే ప్రేమ పెరుగుతుందని ఒక పెద్ద రామాయణమే చెప్తాడు. ఇక ఆ పెద్దయిన మాటలు విని మనోడు రియలైజ్ అయ్యి ఇంటికి వెళ్లి తనతో గడిపిన మెమరీస్ ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. మరొకవైపు యానివర్సరీ ఈవెంట్ జరుగుతున్నప్పుడు ప్రసాద్ మీనాక్షి తీసిన షార్ట్ ఫిలిం ని డిస్ప్లే చేస్తాడు. దాంతో అక్కడున్న వాళ్ళందరూ షార్ట్ ఫిలిం ని చూస్తూ ఉంటారు. అది చూసి మీనాక్షిని వాళ్ళ అమ్మ చాలా తిడుతూ ఉంటుంది. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావే, ఇప్పుడు మా ఇద్దరి పరువు కూడా తీయడానికే వచ్చావా అని చాలా తిడుతూ ఉంటుంది. లేదమ్మా, అది నేను చేయలేదు, ఇంకెవరో డిస్ప్లే చేశారని చెప్తున్నా కూడా వాళ్ళ అమ్మ నమ్మదు. ఇక మీనాక్షి ప్రసాద్ దగ్గరికి వెళ్లి, సార్ ఆ వీడియోని ఎలాగైనా ఆపండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. కానీ ప్రసాద్ వినకుండా, లేదమ్మా ఉండనివ్వు, అప్పుడే కదా నువ్వు పెళ్లి చేసుకోవాలా లేక జాబ్ చేయాలా ఏదో ఒకటి తేలిపోతుంది కదా అని చెప్తాడు. ఇక మీనాక్షితో సహా అందరూ ఆ షార్ట్ ఫిలిం ని చూస్తూ ఉంటారు. ఆ ఫిలిం
లో ఒక అమ్మాయి గురించి ఉంటుంది. ఆ అమ్మాయి ఏం చేయాలనుకున్నా కూడా వాళ్ళ నాన్న పర్మిషన్ అడిగే చేస్తుంది. చివరికి గేమ్స్ ఆడుకోవాలన్నా, ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలన్నా వాళ్ళ నాన్నని అడిగే డిసైడ్ అవుతుంది. వాళ్ళ నాన్న పరువు పోకూడదని తను ప్రేమించిన అబ్బాయిని కూడా దూరం చేసుకుంటుంది. ఇక ఆ వీడియో చూశాక ఈషాకి కూడా చాలా ఏడుపు వస్తుంది. అలాగే అక్కడ ఉన్న వాళ్ళంతా మీనాక్షి తీసిన షార్ట్ ఫిల్మ్ కి చప్పట్లు కొడతారు. దాంతో వాళ్ళమ్మకి చాలా గర్వంగా అనిపిస్తుంది. అప్పుడే ప్రసాద్ మీనాక్షి దగ్గరికి వచ్చి, చూడమ్మా మీనాక్షి, ఇంతమంది సపోర్ట్ నీకుందంటే ఖచ్చితంగా నువ్వు మూవీస్ లో ట్రై చేయాలి, గివ్ అప్ మాత్రం ఇవ్వకు, ట్రై చేస్తూనే ఉండు అని చెప్పేసి ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్ళిపోతాడు. ప్రసాద్ వెళ్ళిపోయాక మీనాక్షి దగ్గరికి వాళ్ళ అమ్మ వచ్చి, చూడమ్మా నీ షార్ట్ ఫిల్మ్ చాలా బాగుంది, నువ్వు పెళ్లి చేసుకోకు, మంచిగా మూవీస్ తీసుకో, డైరెక్ట్ చేసుకో, ఏమైనా చేసుకో అని ఫ్రీడమ్ ఇస్తుంది. మరొక వైపు ఆఫీస్ లో ఉన్న బాలు దగ్గరికి గిరీష్ వచ్చి, నీకు ఈషా అంటే ఇష్టమా, నాకు నీ ఫ్రెండ్ రవి మొత్తం చెప్పాడులే గాని ఇష్టమా లేదా అని అడిగితే, చూడండి గిరీష్ గారు, ఈషా నన్ను లవ్ చేయట్లేదు, నాది వన్ సైడ్ లవ్ అని చెప్తాడు. అవునా, కానీ ఈషా నాకు వేరేలా చెప్పిందే, నువ్వంటే తనకి ఇష్టమంట, తను నేను లవ్ చేస్తుందని చెప్తాడు. అప్పుడే ఈషా ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. యాక్చువల్ గా ఈషా కూడా మన బాలుని దూరం నుంచే చూసి లవ్ చేస్తుంది. బాలు చూడనప్పుడల్లా ఈషా బాలునే చూస్తూ ఉంటుంది. అలా చాలా సంవత్సరాలుగా బాలునే సీక్రెట్ గా గమనిస్తూ ప్రేమిస్తూ ఉంటుంది. అలాగే బాలు జాబ్ పోకుండా కూడా చేస్తుంది. ఇవన్నీ బాలు తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి గిరీష్ కి చాలా థ్యాంక్స్ చెప్తాడు. మరొకవైపు ఈషా ప్రసాద్ దగ్గరికి వెళ్లి మొదటిసారిగా ప్రేమగా మాట్లాడి వాళ్ళ నాన్నని అర్థం చేసుకుంటుంది. దాంతో వాళ్ళిద్దరు కలిసిపోతారు. మరొకవైపు గాయత్రి ల్యాప్టాప్ లో రవి కనిపిస్తాడేమోనని వాళ్ళ ఆఫీస్ ఈవెంట్ ని లైవ్ స్ట్రీమ్ లో చూస్తూ ఉంటుంది. కానీ రవి కనిపించకపోవడంతో డిసప్పాయింట్ అవుతుంది. అప్పుడే రవి పరిగెత్తుకుంటూ గాయత్రి దగ్గరికి వచ్చి సారీ చెప్పి, నీకేం కావాలో అడుగు, నేను చేస్తా అని చెప్తాడు. నాకేం వద్దు బావా, నాకు నువ్వుంటే సరిపోతుంది, అయినా నేను నిన్ను అర్థం చేసుకోలేదు, కొంచెం ఫ్రీడమ్ ఇచ్చి ఉండాల్సింది అని చెప్పి వీళ్ళిద్దరు కూడా కలిసిపోతారు. ఇక మిగిలింది మన బాలు ఒక్కడే. బాలు పరిగెత్తుకుంటూ ఈషా దగ్గరికి వెళ్లి ఇండైరెక్ట్ గా ప్రపోజ్ చేస్తాడు. చూడు ఈషా, నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను, కానీ నేను తన దగ్గరికి వెళ్ళినప్పుడల్లా నాకు చాలా భయం వేసి ప్రపోజ్ చేయలేకపోతున్నాను, అందుకే ఎప్పుడు నేను కోడ్ రన్ అయిందా అని అడుగుతూనే ఉండేవాడిని అని చెప్తాడు. అది వినగానే ఈషా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తనకు కూడా అర్థమవుతుంది బాలు ఎప్పటి నుంచో నన్ను లవ్ చేస్తున్నాడని. ఇక బాలు, నన్ను నేను ప్రూవ్ చేసుకున్నాకే ఆ అమ్మాయికి ప్రపోజ్ చేస్తా, ఇప్పుడే ప్రపోజ్ చేస్తే ఆ అమ్మాయిని ఇన్సల్ట్ చేసినట్టు అవుతుందని చెప్తాడు. దాంతో ఈషా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆల్ ది బెస్ట్ చెప్పి, నీ కోడ్ రన్ అవుతుందిలే బాలు అని చెప్పి ఇండైరెక్ట్ గా ఐ లవ్ యూ టూ అని చెప్తుంది. ఇక వీళ్ళ ముగ్గురి జీవితాల్లో మంచి రోజులు వచ్చేస్తాయి. మీనాక్షి తన జాబ్ కి రిజైన్ చేసేసి ఒక మంచి స్టోరీ రాస్తుంది. తన స్టోరీ కూడా ఆల్మోస్ట్ ఓకే అవుతుంది. రవి కూడా తన వైఫ్ తో హ్యాపీగా ఉంటాడు. కానీ రవిని జాబ్ లో నుంచి తీసేస్తారు. అదొకటే బాధ. అయినా కూడా గాయత్రి ఏమీ అనకుండా నీకు వచ్చిన లాస్ట్ శాలరీతో మీ ఫ్రెండ్స్ తో గోవాకి వెళ్ళమని చెప్తుంది. అటువైపు ఆఫీస్ లో బాలు టీమ్ లీడర్ గా అవ్వాలని తెగ కష్టపడుతూ ఉంటాడు. అలాగే బ్యాడ్ వర్డ్స్ మాట్లాడడం కూడా మానేస్తాడు. కానీ ఇండైరెక్ట్ గా తిడుతూ ఉంటాడు. ప్రసాద్ కూడా బాలుని ఏమీ అనడు, ఈషా ఇష్టానికే వదిలేస్తాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత కిషోర్ బెంచ్ కావాలని అడుగుతాడు. కానీ కిషోర్ కి బెంచ్ ఇవ్వకుండా ప్రాజెక్ట్ ఇస్తారు. దాంతో కిషోర్ చాలా బాధపడతాడు. ఎందుకంటే మనోడికి కొత్తగా పెళ్ళైంది కదా, ఆ బెంచ్ ఏదో ఇచ్చేస్తే హ్యాపీగా హనీమూన్ కి వెళ్ళిపోవచ్చు అనుకుంటాడు. కానీ ప్రాజెక్ట్స్ రావడంతో చాలా బాధపడతాడు. అప్పుడే వీళ్ళు ముగ్గురు కిషోర్ ని చూసి నవ్వుతూ ఉంటారు. అప్పుడు రవి బాలుని ఒక క్వశ్చన్ అడుగుతాడు. అన్నా, ఆ రోజు బస్ లో నీకు మెసేజ్ చేసింది ఎవరు అని. ఇక్కడతో ఈ సిరీస్ అయిపోతుంది ఫ్రెండ్స్. సీజన్ 2 తీస్తారో లేదో మరి. ఒకవేళ తీస్తే ఆ మెసేజ్ ఎవరు పంపారో తెలిసిపోతుంది. లేదనుకో మనమే కనిపెడదాం. ఇప్పుడు చెప్పండి, ఎవరు మెసేజ్ చేసి ఉంటారు? కామెంట్ లో చెప్పండి. సరే ఫ్రెండ్స్, మరి మళ్ళీ ఇంకొక ఎక్స్ప్లెనేషన్ తో కలుద్దాం. సో ఈ సిరీస్ నచ్చితే మన ఛానల్ ని లైక్ చేసి, తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.